చెప్పండి, నిర్వాసితుల కుటుంబాలు చాలా దయనీయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాయి. ఉన్న భూములన్నీ స్టీల్ ప్లాంట్కి ఇచ్చేశారు. పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కూడా రాలేదు. కాంట్రాక్ట్ కార్మికులుగా కూడా పనిచేసేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి. ఎలా చూడాలి? ఏం చేయబోతున్నారు? ఏం చేస్తే మీ నిర్వాసితులకు పూర్తి స్థాయి న్యాయం జరుగుతున్నారు? 40 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఈ స్టీల్ ప్లాంట్కి భూములు ఇచ్చారు. ఎకరా 1450 రూపాయలు ఎకరాకి ఇచ్చారు. ఆ రోజు ఉప్పు అమ్ముకొనైనా సరే బతుకుదాము అనే ఆలోచన కాకుండా ఉప్పు పోతే పోతే, వ్యవసాయం పోతే పోతే, మా తర్వాత తరాలకి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి స్టీల్ ప్లాంట్ వస్తే మంచిదని చెప్పేసి ఫ్యాక్టరీని నిర్మాణానికి మా నిర్వాసితులు ఎంతో త్యాగం చేసి ఇచ్చారు. అలాంటి నిర్వాసితులు కుటుంబాలు ఈరోజు రోడ్డును పడిపోయి అలో రామచంద్ర అని చెప్పి రోడ్డు మీద ప్రతి ఇంటిని చూడండి, ఏ ఇల్లు కూడా పడిపోయే స్థితిలో ఉంది. పెద్ద వర్షం పడితే కారిపోయే స్థితిలో ఉంది. వర్షం పడితే పడిపోద్దేమన్న భయంతో నిర్వాసితులు ఇల్లులు కూడా అంత దీనంగా ఉన్నాయి. అంటే ఎలా ఉన్నామంటే ఒక రోజు గడవక ఎంత ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి మేము ఓట్లేసి మేము జిఎస్టీ కడుతున్న తరుణంలోని గెలిచిన గవర్నమెంట్లు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మమ్మల్ని పట్టించుకోలేని అడలా మిమ్మల్ని పట్టించుకునే రోజు వస్తే మటుకు మీ నిర్వాసితులు అందరం కలిపి ఢిల్లీలో కాదు, నువ్వు ఎక్కడున్నా సరే గవర్నమెంట్ని దించి అధికారంలో కాకుండా ప్రజల పక్షాన మీరు ఎప్పుడైతే నిలబడతారో ఆ రోజే మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు చాలామందికి సుమారు 8,000 మందికి పైగా ఆర్ కార్డులు ఉన్నాయి. వారికి ఇంకా ఉద్యోగాలు రాలేదు. ఈ తరుణంలోనే ప్లాంట్ మూసివేత దిశగా వెళ్తుంది. ఎలాంటి చర్యలు చేపట్టాలంటే? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఈరోజు 16,000 మంది ఆర్ కార్డులు ఇచ్చి ఒక భూముల మీద బతుకుతూ ఒక భూమి నిర్వాసితులుగా ఎంతకాలం బతికారనేది కాదు, ఒక తరం బతికినప్పుడు 4 తరాలు బతికేవి దాని మీద. ఈరోజు ఒక తరం కూడా ఉద్యోగం ఇవ్వడానికి దీనస్థితిలో ఉన్నారు. ఈ దీనస్థితి ఏ విధంగా వచ్చింది? స్టీల్ ప్లాంట్లో బతుకుతున్న ఎంప్లాయీల దగ్గర మన నిర్వాసితులు పనులు చేస్తున్నారు. ఒక కూలి పని చేయడం కానీ, పాచి పని చేయడం కానీ, డ్రైవర్లు కానీ, చిల్లర వర్తక వ్యాపారం కానీ అనేక రకాలమైన వ్యాపారం చేస్తున్నారు. అదే స్టీల్ ప్లాంట్లో మాకు ఉద్యోగం ఇచ్చుంటే ఈరోజు మా భూముల మీద మేము బతుకుంటే ఈరోజు ఆ పరిస్థితి రాదు కదా. ప్రభుత్వాలు కానీ, ఎన్డీఏ కూటమి కానీ ఏదైనా చర్య తీసుకొని ఖచ్చితంగా నిర్వాసితులందరికీ ఖచ్చితంగా ఉద్యోగం ఇచ్చి తీరాలి. ఉద్యోగం ఇవ్వలేని ఎడల నిర్వాసితులు 64 గ్రామాల్లో ఉండే నిర్వాసితులు అందరూ ఏకమయ్యి ప్రభుత్వం మీద కానీ, ఇక్కడున్న మేనేజ్మెంట్ మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ నిర్వాసితులకు ఉద్యోగం ఇవ్వలేకపోయిన ఎడల, ఎట్టి పరిస్థితుల్లో నిర్వాసితులకు ఉద్యోగం ఇవ్వలేకపోయిన ఎడల భూముల మీద కానీ ఎవరైనా సరే ఎన్డీఏ కూటమి ఎల్లుంటే నిర్వాసితులు ఆందోళనకు దిగుతారు. ఆందోళన పెద్ద ఎత్తున అయితే మాత్రం దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. నిర్ణయాలు చూస్తే వేగంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వైపు త్వరగా అడుగులు పడుతున్నాయి. ఏం చేయబోతున్నారు? అసలు ఈ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందనే ఆశాభావం మీలో ఉందా? అది ప్రభుత్వం చెప్పాలండి, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పాలి ఆ విషయం. మేమందరం ఏమనుకున్నామంటే గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా న్యాయం జరుగుతుందని చెప్పి కొత్త ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మన అదృష్టం ఏంటంటే మన ప్రజల ఓట్లతో ఎంపికైనటువంటి ఎంపీల సహకారంతో ఇలా కేంద్ర ప్రభుత్వం నడిచి అధికారం కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి మరి ఇక్కడ కూటమి నేతలందరూ కూడా ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం పరిధిలోనే ఈ స్టీల్ పరిశ్రమ ఉన్నదని అందరికీ తెలిసిన అంశమే. దానికి ఏంటంటే ఏ నిర్ణయం ప్రజలకు సంబంధించి కానీ, కార్మికులకు సంబంధించి కానీ ఏ నిర్ణయాలు జరగాలన్నా అటు పార్లమెంట్లో కానీ ఇటు శాసనసభలో కానీ జరగాల్సిన అంశం ఉంటుంది. ఈ స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వంలో అంశంలో ఉన్న పరిధి కాబట్టి ఖచ్చితంగా మనం ఏమనుకున్నామంటే ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి 21 మంది ఎంపీలతో ఇవాళ అధికారం కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మనం ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నాం. ఎందుకంటే మన పక్కన ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ట్రం మనం చూసాం. నగర్నార్ స్టీల్ ప్లాంట్ను కూడా ఎలక్షన్ ముందు ఇదే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తానంటే అక్కడ ఉన్న ప్రజలు కానీ ఎవరు ఒప్పుకోకపోతే సాక్షాత్తు అమిత్ షా గారు వచ్చే అది మేము ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్పడం జరిగింది. అదే మన రాష్ట్రం ఎంపీలతో అంటే ఎవరైనా ఒకటేనండి, మన రాష్ట్ర ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎంపీలు మన అందరు ఎంపీలు వాళ్ళందరూ చేయవలసింది ఏంటంటే మనకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం. మనం ఇప్పుడు కూడా మనం ఏమనుకున్నామంటే ఇంకా పరిస్థితి బాగుంటుందో అని అనుకుంటుంటే గ్రాడ్యువల్గా ఇక్కడ యాజమాన్యం కానీ మరి వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా మీద కేంద్ర ప్రభుత్వం మా మెడ మీద కత్తి పెడుతుంది. ఈరోజు మీడియా ముందు కూడా మాట్లాడలేని పరిస్థితులు వచ్చాయి. ఎవరికి వ్యతిరేకంగా మీడియా ముందు కూడా మాట్లాడకూడదనే పరిస్థితులు కూడా ఆకాంక్షలు కూడా పెట్టాయి. మరి గతంలో ఇటువంటి ఆకాంక్షలు ఎప్పుడు లేవు.
ఎందుకంటే స్వేచ్ఛ అనేది మనం చూసాం, స్వేచ్ఛగా ఏదైనా మనకున్న అభిప్రాయాన్ని మనం చెప్పొచ్చు శాంతియుతంగా. ఆ పరిస్థితులు కూడా లేకపోవడం, ఒక పక్క ఆర్థిక ప్రయోజనాలు, ఈవేళ నిర్వాసితులు త్యాగం చేసిన నిర్వాసితులకు హెచ్ఆర్ఏ ఉండేది, అది సీనియర్ కార్మికుడు నాకు ఈరోజు 11,000 రూపాయలు హెచ్ఆర్ఏ ఈ 2 నెలల నుంచి ఆపేశారు. అది కాకుండా గతంలో కొన్ని ఇన్సెంటివ్ తీసేశారు. ఎల్టీ సంవత్సరానికి ఫ్యామిలీ బెనిఫిట్స్ తిరగడానికి 2 సంవత్సరాల మీద ఒకసారి ఎల్టీసీ, ఒక ఎల్ఎల్టీసీ ఉంటుంది, ఆ 2 కూడా కట్ చేయడం జరిగింది. అంతేకాదు లాస్ట్లో మనం 30 సంవత్సరాలు సర్వీస్ చేసి గోల్డ్ కాయిన్ ఇచ్చేవారు. ఒక 50,000 రూపాయల నుంచి 60,000 రూపాయలు వాల్యూ ఉండదు. ఆ గోల్డ్ కాయిన్ కూడా కత్తిరించే పరిస్థితి ఇవ్వట్లేదు, కూడా తీసేశారు. అది కాకుండా షిఫ్టింగ్ అలవెన్స్ అనేది ఉండేది. అంటే లాస్ట్లో రిటైర్ అయిన తర్వాత మమ్మల్ని అండ్ మనం ఇక్కడ నుంచి ఏదైనా ఊరు వెళ్ళిపోవడానికి కానీ మనకు 50,000 నుంచి 70,000 వరకు ఇచ్చేవారు. అది ఆ అలవెన్స్ కట్ చేశారు. ఇప్పుడు కేవలం డిఏ బేసిక్ మీద మాత్రమే ఈ విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ఉన్నటువంటి కార్మికులు జీవిస్తున్నారు. అందులో ముఖ్యంగా యువ కార్మికులు అయితే మరీ దారుణం వాళ్ళ పరిస్థితి. ఎందుకంటే వాళ్ళ జీతమే 30,000 రూపాయలు. పాపం వాళ్ళు కారోనో ఫోనో లేకపోతే ఏదో ఒక బ్యాంక్ ఈఎంఐ ఉంటే ఆ వచ్చిన జీతం కూడా ఒకసారి వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా మనం ఆశించేది ఏంటంటే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి మాకు ఏం అవసరం లేదండి. మాకు ముడి సరుకులు పూర్తి స్థాయిలో ఇచ్చినట్టయితే పూర్తి స్థాయి ప్రొడక్షన్ మేము తీయగలం. పూర్తి స్థాయి ప్రొడక్షన్ తీయడం జరిగితే ఆటోమేటిక్గా లాభాల్లోకి వస్తుంది. మాకు కోల్పోయినటువంటి అన్నీ కూడా మా వెనక తెచ్చుకునే పరిస్థితి ఉంది. మాకు 2,000-3,000 కోట్ల రూపాయల సాయం అనేది చాలా తక్కువ అండి. దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దయచేసి కొద్దిగా రేపు 8వ తారీఖున జరిగే మీటింగ్లో మరి రాష్ట్ర కూటమి నేతలు కూడా పాల్గొంటారని చెప్పేసి ఒక ఆశాభావాన్ని కూడా నిన్న మెసేజ్ ద్వారా మేము అందరూ వింటున్నాం. కాబట్టి రేపు 8వ తారీఖు జరిగే మీటింగ్లో వీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితులన్నీ తెలిసినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళు మాకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపడతారనే కోటి ఆశలతో కార్మికులు కానీ కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఎదురు చూస్తున్నాం సార్. మీరు చెప్పండి, ఎన్నికలకు ముందు కూటమిలో ఉండే కీలక నేతలు స్టీల్ ప్లాంట్ను ఖచ్చితంగా కాపాడుతాం, మమ్మల్ని గెలిపించండి అని మాట్లాడారు. ఇప్పుడు చూస్తే పరిస్థితి దానికి భిన్నంగా కనపడుతోంది. కాపాడుతామని చెప్పినప్పటి నుంచి కూడా నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి. ఏ విధంగా చూడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలాంటి ఒత్తిడి కేంద్ర ప్రభుత్వంపై తీసుకురావాలంటే? యాక్చువల్లీ చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఒత్తిడి వల్ల ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న మేనేజ్మెంటు కార్మిక వర్గాన్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కార్మికులకు రావాల్సిన రాయితీలన్నీ రోజు రోజుకి తీసివేస్తున్నారు. అందులో భాగంగా మొన్న 4,000 మంది కాంట్రాక్ట్ లేబర్ని కూడా తొలగించడం జరిగింది. ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆ రోజు మేము కూటమి వస్తే మేము కంపల్సరీగా ఈ ప్లాంట్ నిలబెడతామని చెప్పడం జరిగింది. చెప్పినప్పటికి కూడా కనీసం 4 నెలలు పైసలకు అయింది. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా కుమారస్వామి గారు సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చి ఈ ప్లాంట్ని కాపాడుతామని చెప్పడం కూడా జరిగింది. అలాంటిది ఆయన వచ్చిన తర్వాత 4,000 మందిని తొలగించి మళ్ళీ హెచ్ఆర్ఏ కూడా ఏదైతే నిర్వాసితులు ఆ రోజు ఎవరికైతే హెచ్ఆర్ఏ రావాల్సిన రాయితీలు కూడా దాన్ని 2 నెలల నుంచి తొలగించడం జరిగింది. ఇవి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పిన మాటలు ఒక విధంగా ఉన్నాయి, వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత ఎంటైర్ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టిగా కార్మికులకి ఏంటంటే ఏదైతే కూటమి వచ్చిందో న్యాయం జరుగుతుంది అనుకున్నారో ఈ న్యాయం చేస్తారా లేదనేది కూడా పూర్తిగా స్థాయిలో మాత్రం నమ్మకం మాత్రం ఉండట్లేదు. అందులో భాగంగా రేపు 8వ తారీఖుని యాక్చువల్గా మీటింగ్ కూటమి తరపు నుంచి వెళ్ళడం జరిగింది. కార్మికులు అయితే ఎదురు చూస్తున్నారు. ఏదైతే రా మెటీరియల్ యాక్చువల్ ఏంటంటే మాకు 8,000-10,000 కోట్లు ఇచ్చినా డబ్బు ఇచ్చినా అది నిలబడదు. ఎందుకంటే మాకు ఐరన్ ఓరు రా మెటీరియల్ కోల్ కానీ కోకింగ్ కోల్ కావాలి. ఆ కోకింగ్ కోల్ అనేది ఆ రా మెటీరియల్ సఫిషియెంట్గా మాకు ఇస్తే రాబోయే రోజుల్లో మేము ప్లాంట్ నెట్ని మళ్ళీ పురోగతి సాధించి వ్యక్తిగతంగా ఆర్థిక పరిపుష్టితో ముందు నడపాలని చెప్పేసి కార్మికులు ఎక్కడ కూడా వెనకంజ లేకుండా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అట్టడికి తోసి కార్మికులు ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఒక మంచి దృక్పథం ఉంది. దాన్ని ఇమీడియట్గా ఇది చేయవలసింది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకొని సెటరేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేమందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇమీడియట్గా చేయాలని రేపు మీటింగ్లో జరగబోయే దానికి ఆశిస్తున్నామని చెప్పి కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ప్లాంట్ మనగలగాలి అంటే తక్షణమే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? మీరు చాలా కాలంగా పనిచేస్తున్నారు స్టీల్ ప్లాంట్లో. ఎటువంటి నిర్ణయాలు వేగంగా తీసుకుంటే ప్లాంట్ మనగలుగుతుంది అనుకుంటున్నారు? మేము విశాఖ ఉక్కు నిర్వాసిత పర్మనెంట్ కార్మికులుగా జాయిన్ అయ్యేటప్పుడు ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉండేది. ఆ సందర్భంలో చాలా ఎక్కువ లాభాలు వచ్చాయి. ప్లాంట్ అంటే ఉత్పత్తి ఎప్పుడైతే 100% ఉంటుందో అప్పుడు లాభాలు కూడా సంపూర్ణంగా వస్తాయి. మా లాభాలు మాకు వచ్చినప్పుడు మా జీతాలు కానీ పెంచుకోవడానికి కానీ మా ఎలవెన్స్లు కానీ తెచ్చుకోవడానికి కానీ ఎక్కడ కూడా నష్టమేమి ఉండదు, అన్నీ వస్తాయి. కానీ ఈరోజు మేము కొట్లాడుతుంది మా జీతాల కోసమో మా ఎలవెన్స్ల కోసమో మా బెనిఫిట్ల కోసమో కాదండి. విశాఖ ఉక్కు కర్మాగారం ఒక జాతీయ పరిశ్రమ. ఈ జాతి అందరికీ కూడా అభివృద్ధి కావాలని, ఆర్థికంగా అభివృద్ధి అవ్వాలంటే ఒక జాతి పరిశ్రమని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఉందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో ఈరోజు విశాఖ ఉక్కు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా కుటిలమైనటువంటి
కుట్ర చేస్తూ ఉన్నాయి. అది ఈరోజు ప్రారంభం అయిపోయిందని చెప్పట్లేదు. గత 45 సంవత్సరాలుగా ఏదైతే మైన్స్ ఇవ్వకుండా మీరు ఆపేస్తున్నారో ఆ మైన్స్ని మాకుంది. బైలా జిల్లాలో 4-5 బ్లాకుల్లో ఉన్నటువంటి ఐరన్ ఓర్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అది కేటాయించలేదు. ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఇంతవరకు కానీ ఇవ్వలేదు. అదే కేటాయించినట్టయితే అదేవిధంగా రన్నింగ్ క్యాపిటల్ 10,000 కోట్లు ఈ రోజు మాకిస్తే విత్ ఇన్ 3 yearsలో విశాఖపట్నం తాలూకా స్టీల్ ప్లాంట్లో అప్పులు ఉండవు, అందరికీ జీతాలు సవ్యంగా ఉంటాయి, ప్లస్ విస్తరణకి మరింత అవకాశం ఉంటుంది, నిర్వాసితులకి మిగిలిపోయిన నిర్వాసితులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశం కూడా 100% ఉంటుంది. ఎంత అవకాశం ఉండి కూడా ఇవన్నీ కూడా పాలకులకు తెలియదా అంటే 100% తెలుసు. కానీ దీని విస్తరణ జరపాలని కానీ దీనికి ఉపాధులు కల్పించాలని కానీ ఎక్కడ కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అందుచేత ఒక ప్రైవేటీకరణ పేరుతో దీన్ని మూత పెట్టాలన్నటువంటి కోణంలో ఉన్నారు. కాబట్టే నిన్న కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు 1 by 1 ఒక్కొక్క పద్ధతులు తీసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడ 3 BFలు రన్ అయితే మ్యాన్ పవర్ సరిపోదు. ముందు 3 BFలు రన్ అయితే మ్యాన్ పవర్ సరిపోదు. కాబట్టి 3 BFలు రన్ అవ్వడానికి కావాల్సినటువంటి ముడి సరుకు ఏదైతే ఉందో ఆ ముడి సరుకుని ఇవ్వండి, రన్నింగ్ క్యాపిటల్ 10,000 కోట్లు ఇవ్వండి, 100% ఉత్పత్తి తీస్తాం, లాభాలు తీస్తాం, విశాఖ ఉక్కు ఈ జాతిలో నెంబర్ 1 చేస్తాం. అంతకుముందు కూడా నవరత్నం వచ్చింది, మేము పనిచేసాం కాబట్టి వచ్చింది. మళ్ళీ ఇటువంటి నవరత్నాలు 10 తీసుకొస్తాం మేము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీరు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి రోల్ ప్లే చేయాలి, ఎలాంటి ఒత్తిడి కేంద్రంపై తీసుకొస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అవుతుందని అనుకుంటున్నాను? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండేది. 2021లోనే నిర్మలా సీతారామన్ గారి ప్రైవేటీకరణని తీసుకొచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ లేకపోయినా ఎన్డీఏ గవర్నమెంట్కి పూర్తి స్థాయిలో 330 ఎంపీ సీట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీదే ఈ పార్టీ కేంద్ర ప్రభుత్వం నిలబడి ఉంది. ఈయన సపోర్ట్ విరమించుకుంటే ప్రభుత్వం పడిపోద్ది. రేపు జరగబోయే మీటింగ్లో ఢిల్లీ లెవెల్లో పెద్ద మీటింగ్ అవుతుంది. కాబట్టి కుమారస్వామి స్టీల్ మినిస్టర్ గారు భద్రావతి స్టీల్ ప్లాంట్కి కర్ణాటకకి 15,000 కోట్లు ప్యాకేజ్ ఏ విధంగా తీసుకెళ్లారో సేల్లోనే కలపాలి. నెంబర్ 1. నెంబర్ 2 ప్రత్యేక ప్యాకేజ్ 15,000 కోట్లు ఈ స్టీల్ ప్లాంట్కి ఇస్తే బాగుంటుందని వైఎస్ఆర్టీసీ నుంచి దాళ్ళని మాట్లాడుతున్నాను. మీరు చెప్పండి, ఎటువంటి నిర్ణయం చేస్తే పూర్తి స్థాయిలో ప్లాంట్ మనగలుగుతుంది, కార్మికుల కష్టాలు తీరడం కానీ నిర్వాసితులకు ఉద్యోగ కల్పన కానీ ఇలాంటి పరిణామాలన్నీ రావాలంటే ఎటువంటి నిర్ణయం జరగాలి? యాక్చువల్గా చెప్పాలంటే ఎక్స్పాన్షన్ వచ్చిన తర్వాత మాకు నిర్వాసితులుగా ఉద్యోగాలు సంపాదించుకున్నాం. ఇంకా రిటైర్మెంట్లు అయిపోతున్నాయి కాబట్టి మిగిలిన 8,500 మంది నిర్వాసితులకు ఉద్యోగాలు వస్తాయని ఆశించాం. దానికి తోడు ఎక్కడా లేని విస్తరణకు అనుకూలంగా ఉన్న సంస్థ ఇది విశాఖ ఉక్కు. మిగతా ఎక్కడ ప్లాంట్లలో కూడా విస్తరణకు అనుకూలంగా లేదు. వాళ్ళు ఇంకా మళ్ళీ భూసేకరణ చేయాలి, బోర్డు ఖర్చు పెట్టాలి. కానీ ఇక్కడ ₹1 ఖర్చు పెట్టక్కర్లేదు, 1,000 ఎకరాల భూమి ఉంది. సో విస్తరణ చేస్తే ఇంకా మిగిలిన నిర్వాసితులు కూడా ఉద్యోగాలు వస్తాయని భావించాం. దానికి పైపెచ్చు దాని మీద ఏం చేశారంటే విస్తరణ చేయకుండా ఉన్న ప్లాంట్ను నడపకుండా పూర్తిగా వాళ్ళు కేవలం అక్కడ ఉద్యోగుల్ని కాంట్రాక్ట్ కార్మికులు తొలగించాలని చూశారు. మొన్న 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో నిర్వాసితులు కూడా తీశారు. మళ్ళీ పోరాటం సాధించుకున్నాం. అయితే రేపు జరగబోయే మీటింగ్లో కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వం డెఫినెట్గా అంటే చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తీసుకురావాలి ఈ ప్లాంట్ని. ఎందుకంటే రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఏకైక సంస్థ భారీ పరిశ్రమ ఒక అమరావతి ఒకటే కాదు, అమరావతితో పాటు విశాఖను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. రేపు గట్టిగా ప్రయత్నం చేసి ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వం మీద ఈ ప్లాంట్కి మనుగడ కోసం 10,000 కోట్లు ఇప్పిస్తారా, లేదంటే మాకు క్యాప్టివ్ ఓన్ మైండ్స్ ఇస్తారా, ఈ రెండిట్లో ఏదో జరగాలి. అలా జరిగితే మనకి కంపల్సరీగా మనకు కంటిన్యూగా కానీ ముడిసరిగ్గా వచ్చినట్టయితే 3 బ్లాస్ట్ ఫైరింగ్స్ రన్ చేస్తే సంవత్సరానికి 5,000 కోట్ల లాభంతో మేము చూపించగలం. అంటే ఒకవేళ మీరు అనుకున్నట్టు జరగకపోతే, మీరు అనుకున్న నిర్ణయం తీసుకోకపోతే, ఇంకా వేగంగా ప్రైవేటీకరణ వైపు నిర్ణయాలు జరిగితే నిర్వాసితులుగా కానీ కార్మికులుగా కానీ మీరు ఏం చేయబోతున్నారు? ఒకవేళ నిర్ణయం కానీ మనకు వ్యతిరేకంగా ఉన్నట్టయితే ఈ ప్లాంట్ భవిష్యత్తుకి ఎక్కడైనా సరే వీరు గంటి కొట్టాలని చూస్తే మాత్రం నిర్వాసితులుగా మేము చూస్తూ ఊరుకునేది లేదు. ఎందుకంటే మా తాతల భూమి మా నాన్నకు వచ్చేది, మా నాన్నకి నాన్నకు వచ్చేది. ఇవాళ ఆ భూమి ఆ ప్లాంట్ పరిస్థితుల్లో ఉంది. ఆ ప్లాంట్ తర్వాత మా సంతానం రావాలి అసలు యాక్చువల్గా. కానీ ఒక తరంతోనే ఉద్యోగాలు తీసేస్తున్నారు. కనీసం మిగతా 6 నెంబర్లు ఉన్న నిర్వాసితులు కానీ ఉద్యోగాలు కానీ రాకపోతే మాత్రం ఈ ప్రభుత్వాన్ని ఊరుకునేది లేదు. మేము నిర్వాసితులకి గట్టి సమాధానమే చెప్తాం దేనికన్నా. మరి ఇంకా ఎందుకంటే మా బతికే పోతుందన్నప్పుడు మేము ఇంకా అర్థం లేదు, నెమ్మదిగా చూస్తూ ఊరుకోవడంలో అర్థం లేదని మా ఉద్దేశం. కాబట్టి నిర్వాసితులందరూ అయితే గట్టిగా నిలబడి ఉన్నారు. ఈ రేపటి నిర్ణయం కోసం అందరూ చాలా ఆతృతగా చూస్తున్నారు. నిర్ణయం కానీ సరిగ్గా లేకపోతే మాత్రం డెఫినెట్గా దీని మీద పోరాడి సాధించుకునే అవకాశం బాగా కనిపిస్తుంది.